గారిని కంటెస్ట్ సంబంధించి పార్టీ నుంచి సస్పెండ్ చేయగానే తెల్లారి నెక్స్ట్ డేనే రాజీనామా చేసింది. మీ మీద కూడా రాజీనామా చేయాలి, పార్టీలో రాజాసింగ్ ఎందుకు మరి ఇట్లా బయటికి వెళ్ళినా కూడా మా పార్టీ వ్యక్తి కాదు కదా అని చెప్పి ప్రెసిడెంట్ కూడా మాట్లాడుతున్నారు, రాజీనామా చేయాలన్నట్టు డిమాండ్ చేస్తున్నారు. మీరేమన్నా దాని మీద మాట్లాడతారా? మీరు ఎవరు అడిగేది? నేను రాజీనామా అయ్యాను, పీక్కోండి, ఆన్సర్ దొరికింది. నెక్స్ట్, మీరేమో రాజీనామా చేయకుండా రాజాసింగ్ బీజేపీ మీద మాట్లాడే అర్హత లేదని చాలా స్పష్టంగా చెప్తున్నారు. నేను గతంలో కూడా చెప్పినాను. మీరు గెలిచింది బీజేపీ మీద, బీజేపీ మీద ఎట్లా విమర్శలు చేస్తారు అనేది కూడా. నేను మా బీజేపీ కార్యకర్తలు గొంతుగా ఇవ్వాలని నేను మాట్లాడుతున్నాను. ఏ రోజు నేను రాజీనామా ఇచ్చినాను ఆ రోజు కూడా చెప్పిన నేను మా బీజేపీ కార్యకర్త గొంతుగా నేను మాట్లాడతా. బీజేపీలో ఉండని ఉండకపోని ఇవాళ తప్పులు జరుగుతున్నాయి, దాని గురించే మాట్లాడతా, 100% మాట్లాడతా. దానికి ఎవరు ఆపలేరు. రాజాసింగ్ బీజేపీలో ఉన్నాడు కాబట్టి ఎమ్మెల్యేగా గెలిచిండు, బయట ఇండిపెండెంట్గా పోటీ చేస్తే గెలవలేడని చెప్తున్నాడు. కిషన్ రెడ్డి గారు నా రాజీనామా ఇవ్వాలి, నేను కూడా రాజీనామా ఇచ్చేస్తా, మళ్ళీ ఒకసారి ఎలక్షన్కి వెళ్దాం. మీరు కూడా అక్కడ పార్లమెంట్ సభ్యుడుగా కొట్లాడండి, నేను కూడా ఇండిపెండెంట్గా అక్కడ కొట్లాడతా. మీరు కూడా ఇక్కడ ఇండిపెండెంట్గా ఎమ్మెల్యే కూడా కొట్లాడండి. ఎవరు ఎక్కడి నుంచి గెలుస్తారో చూసుకుందాం. ఇప్పుడు ఈ మొత్తము దీనికి ప్లానింగ్ మొత్తం మా కిషన్ రెడ్డి గారే నేను అనుకుంటున్నాను. అందుకోసం మా కిషన్ రెడ్డి గారికే అడ్రస్ చేసి చెప్తున్నాను, రామచంద్రరావు గారికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి, ప్రతి ఒక్క పార్లమెంట్ సభ్యుడికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి, ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి. పార్టీ డెవలప్ చేసుకుంటారు. ఇంకా ఎన్ని సంవత్సరాలు వెనక నుంచి గుంజే కార్యక్రమం చేస్తారు. ఇప్పుడు నేను మీకు ఇప్పుడు కొన్ని లిస్ట్ నేను మీకు ప్రత్యేకంగా సపరేట్ పెట్టిస్తాను. దాంట్లో మీరు ఐడెంటిఫై చేసుకోండి. ఓటర్ ఐడి కార్డు కూడా మీరు సర్వే చేసుకోండి. అసలు ఏ వ్యక్తికి ఎక్కడి నుంచి పోస్ట్ ఇస్తున్నారో ఆ వ్యక్తి ఎక్కడ ఉంటాడు, ఆ వ్యక్తి ఎన్నిసార్లు జిల్లాకి వెళ్తారు, ఎన్ని సంవత్సరాలు సిటీలో ఉంటారు, ఒక్కసారి మీరు ఎంక్వైరీ చేసుకోండి. నేను మీకు లిస్ట్ పెడతాను. నా వెనక ఎవరు లేదు, ఒక్కడనే ఉన్నారు. గతంలో కూడా ఒక్కడనే ఏక్ నిరంజన్. రాజాసింగ్ ఎప్పుడైనా ఏక్ నిరంజన్ అప్పుడు కూడా ఉండే, ఇప్పుడు కూడా ఏక్ నిరంజన్ ఉన్నాడు. సిటీలో కూడా ఒక్కటే ఎమ్మెల్యే, కానీ మర్యాద లేదు, ఏం చేయాలి. సార్ మీరు కేంద్ర పార్టీ నుంచి రాజాసింగ్ కొంత అక్కడ పట్టుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నేతల్ని కేర్ చేస్తలేదు. ముందు నుంచి కూడా అదే విధంగా ఉన్నారు. ఇప్పుడు కూడా పార్టీ నుంచి పోయినా పార్టీ ఇక్కడ ఉన్న నేతల మీద విమర్శలు చేస్తున్నారు అంటున్నారు. కాబట్టి కేంద్రంలో మీరు వెనకాల యోగి ఉన్నాడు, అమిత్ షా ఉన్నాడు, అట్లాంటివి వస్తుంది, అదేమన్నా ఉందా? విమర్శలు నేను ఎప్పుడు చేయలేను. నేను వాళ్ళకి కరెక్ట్ చేయండి, మీరు తప్పు చేస్తున్నారు, నేను ఎప్పుడైనా నేను అదే మాట అన్నాను. కేంద్ర అధికారులు, కేంద్రంలో ఉన్న పెద్దలు, యోగి ఆదిత్యనాథ్ గారు, వాళ్ళందరి ఆశీర్వాదం గతంలో కూడా ఉండే, ఇవాళ కూడా నా పైన ఉంటుంది. చాలాసార్లు నాకు ఫోన్ చేసి తిడతారు వాళ్ళు, అసలు నువ్వు ఎందుకు చేస్తున్నావు, ఎందుకు రీజన్ ఇచ్చినావు, ఎందుకు మాతో చర్చ చేయలేదు అని చాలాసార్లు వాళ్ళు మాకు ఫోన్ చేసి చెప్పినారు. మొన్న మా సమాజ కార్యక్రమం ఉండే ఢిల్లీలో, అక్కడ కూడా వెళ్తే కూడా వాళ్ళు కలిసినారు. మా సమాజం 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, చాలా వరకు ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, వాళ్ళు కూడా నాకు అడిగినారు. నేను చెప్పిన బాధ ఉండే, 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా నాకు మర్యాద ఏ దొరకాలి అది దొరకలేదు. మా కార్యకర్తలకి ఏ మర్యాద దొరకాలి అది మా కార్యకర్తలకి మర్యాద దొరకలేదు. ఇవాళ గోషామేల్ 3వ సారి గెలిపించిన మా కార్యకర్తలు హైదరాబాద్ పార్లమెంట్, ఇవాళ ఎవరికి ఇక్కడ నుంచి పోస్ట్ ఇచ్చినారు చెప్పండి. గతంలో కూడా ఇదే కదా మా బాధ. కార్యకర్తల్ని గుర్తించండి, కార్యకర్తలు పనిచేసే వాళ్ళకి పోస్టులు ఇవ్వండి, వాళ్ళకి మీరు అవకాశం ఇస్తే ఇవాళ మన తర్వాత, ఇవాళ లేకపోతే రేపు మీ సమయం అయిపోతుంది, మన తర్వాత ఇదే కార్యకర్తలు పార్టీని డెవలప్ చేస్తారు కదా, ఇదే కదా మా బాధ. అదే బాధని పక్క పెట్టినారు. మరి మీకు ఫోన్ చేసి తిట్టే నాయకులతో ఎందుకు గతంలో పార్టీలో జరుగుతున్న అంశాలపై చర్చించలేదు? చాలాసారి ప్రతి ఒక్క వేదిక పైన, ప్రతి ఒక్క మీటింగ్లో నేను గతంలో అమిత్ షా సార్ కూడా డైరెక్ట్ చెప్పిన, నల్గొండలో, సార్ ఈ వీళ్ళు ఇట్లా వేలు చూపెట్టి చెప్పిన, సార్ వీళ్ళు గ్రూపిజం వల్ల పార్టీ సర్వనాశనం అవుతుంది సార్, ఫస్ట్ వీళ్ళు గ్రూపిజంని ఖతం చేయండి, అప్పుడే మనం గవర్నమెంట్లో వస్తామని డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చెప్పే దమ్ముని చెప్పినాం కూడా. ఇప్పుడు ఒక బండి ఉంటుంది, బండి
బండి వెనుక కింద సామాన్ ఉంటుంది, ఆ సామాన్ తీయలేము, తీస్తే బండి పడిపోతుంది. అట్లాంటి కొంతమంది నాయకులు ఇవాళ మా బీజేపీలో సీనియర్లు ఉన్నారు, వాళ్ళపైన ఏం చేయలేము, వాళ్ళకి తీయలేము, తీస్తే పార్టీకి నష్టం. దాని గురించి ఏదో నడిపిస్తున్నారు మా పెద్దలు కూడా. పార్టీ ఎప్పుడు కూడా నష్టపోదు. ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్తకి నా ఒక రిక్వెస్ట్, ఏ విధంగా మీరు కష్టపడ్డరు ఇదే విధంగా మీరు కష్టపడండి. ఇవాళ లేకపోతే రేపు పార్టీకి అన్యాయం చేస్తున్న ఓళ్ళ పైన 100% చర్యలు ఉంటుంది. ఇవాళ లేకపోతే రేపు వీరు జరుగుతారు, మీరు ఇక్కడ వస్తారు. ఏ కార్యకర్త కూడా బాధపడొద్దు. మీరు పార్టీకి ఏ విధంగా పనిచేస్తారో అట్లా చేసుకుంటా ముందుకు వెళ్ళాలి. కేంద్ర పార్టీ పెద్దల్ని కలుస్తా అన్నారు, ఏమన్నా ప్లాన్ చేశారా, పోయే ఆలోచనలు ఉన్నారా, కలిసి అది మంచి సమయం ఇంకా రాలేదనుకుంటున్నా, కానీ ఇవాళ లేకపోతే రేపు సమయం వచ్చిన తర్వాత కలుద్దాం. పిలుపు వస్తే ఐఎమ్ రెడీ, పిలుపుకి రెడీ ఉన్నా. కానీ కలిసే ముందు నా బాధలు చెప్తా, నా పైన జరిగిన అన్యాయం గురించి చెప్తా. వాళ్ళు సాటిస్ఫై అయిన తర్వాత వాళ్ళు ఏ మార్గం చూపెడితే ఆ మార్గంలో నడుస్తాం. ఇప్పుడు ఇండిపెండెంట్ ఉన్నా సార్. ఇప్పుడు నేను కాంగ్రెస్లో వెళ్ళలేను, బీఆర్ఎస్లో వెళ్ళలేను, ఏ సెక్యులర్ పార్టీలో వెళ్ళలేను. ఎందుకంటే హిందుత్వం మొత్తం నిండి ఉన్నాయి కదా, వేరే పార్టీ మ్యాచ్ కాదు. అందుకోసం నేను వెయిటింగ్. కానీ వెళ్ళే ముందు నేను ఇక్కడ చేస్తున్న అన్యాయం గురించి కేంద్రం అధికారులకి, మా అధికారులకి చెప్తాను. ఇవాళ కూడా నా బీజేపీ, రేపు కూడా నా బీజేపీ ఉంటుంది.